అమలు చేయాలని, అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం రెడ్డి మహిళలకు వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో అగ్రవర్ణ కులస్తులని రెడ్ల కులస్తులకు అవకాశం రావడం లేదని, వైఎస్ఆర్ ఆసరా పథకంలో రెడ్డి మహిళలకు అవకాశం కల్పించాలని, రెడ్డి విద్యార్థులకు నిరుద్యోగులకు విద్యలో ఉద్యోగాల్లో ప్రభుత్వ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు నారు రామరెడ్డి, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు బడే శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో కూడా సోషల్ మీడియా కానీ ఐటీ వింగ్ ద్వారా కానీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రెడ్డి యువత ఉద్యోగాలకు వెళ్ళాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వస్తే అన్ని జిల్లాలలో కూడా ఇప్పటికే 3-4 జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఉచిత కోర్సులను ప్రారంభించాము. ఇతర జిల్లాలలో ఉన్న రెడ్లు అంతా కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల జనాభా దాదాపు 65 లక్షల పైచులకే ఉన్నది. కానీ మా దగ్గరికి వచ్చేలకే రెడ్లకు ఎటువంటి సదుపాయాలు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు సహకరించడం లేదు, మాకు చేయడం లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రియతమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా మేము వ్యక్తిగతంగా మేనిఫెస్టో రూపొందించేప్పుడు పలు దఫాలు కలిస్తే ఆయన పాదయాత్రలో కానివ్వండి, అదేవిధంగా ఆ పార్టీ ఆఫీసుల్లో కానివ్వండి కలిసినప్పుడు రెడ్డి కార్పొరేషన్ అనే అంశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆ హామీని ఇంకా నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 600 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున విన్నవించుకుంటూనే ప్రభుత్వం సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లు పెట్టొద్దని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రభుత్వానికి సూచిస్తోంది. సంక్షేమ పథకాలు అంటే ప్రతి పేదవాడికి అందాలి, అందులో కులాలు మతాలు అనేది చూడకూడదు. ఈ రోజున గత నెలలో ఇచ్చిన ఆసరా పథకంలో సంక్షేమ పథకంలో అగ్రవర్ణాలన్న నెపంతో వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయలేదు. కాబట్టి సంక్షేమ పథకాల్లో కూడా రెడ్లకు, రెడ్డి మహిళలకు, రెడ్డి యువతకు అవకాశాలు కల్పించాలని, రెడ్డి యువతకు సంబంధించి సబ్సిడీ లోన్స్ స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ఇవ్వాలని, అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా ఏవైతే అవలంబిస్తున్నారో రెడ్ల పట్ల అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళ వైఖరిని మార్చుకోండి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నాం. ఏపీ రెడ్డి సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వానికి, జగనన్నకి, అన్న మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు, చాలా ప్రగతి పథంలో మన రాష్ట్రం ముందుకెళ్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మన రెడ్డి కమ్యూనిటీలో చాలా నిరుపేద కుటుంబాలు చాలా దీనాస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏదైతే పథకాలు చాలామందికి అందటం లేదు. సో దీని మీద దృష్టి పెట్టి మన త్వరలో మీరు కానీ రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినట్లయితే అది చాలా వరకు మేలు అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తే అగ్రవర్ణాల్లో ఉన్న రెడ్డి కులంతో పాటు మిగతా బ్రాహ్మణ వాళ్ళ వయసు ఆ కులాలకు కూడా చాలా మేలు చేకూరుతుందని కోరుకుంటున్నాను. సో త్వరగా మాకు ఆ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొంతవరకు పేదలకి చాలా వరకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్వర అన్న గారు మన ఈరోజు రావడం జరిగింది. అన్న ఏ కార్యక్రమం చెప్పినా ఆయన చెప్పిన కార్యక్రమాన్ని చూసా తప్పకుండా దిగ్విజయం చేసి మన జిల్లాలో
ముందుకు పోదామని ప్రతి రెడ్డి కుటుంబాన్ని కలిసి ఫస్ట్ ఈ 1 నుంచి 5వ తారీఖు లోపు రాష్ట్ర కమిటీలు మండల కమిటీలు తొందరగా వేస్తామని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ